ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఉగాది కానుకగా 45 సంవత్సరాలు నిండిన వారందరికీ శుభవార్త. ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల గురించి కూడా మీకు అప్డేట్ అనేది నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. 45 సంవత్సరాలు దాటిన వారందరికీ ప్రభుత్వం నుంచి శుభవార్తలు అయితే వచ్చాయండి. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించిన ప్రభుత్వం 45 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉగాది నుంచి ప్రారంభించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఆధార్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకుంటారని సమాచారం. వీరందరికీ కూడా కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు ఆధార్ కార్డు చూపించిన విధంగా వృద్ధులకు కార్డు ఉంటుంది. ఆ కార్డుని బట్టి రాయితీ అని ఉంటుంది. బస్సు ఛార్జీల్లో రాయితీలు, అదేవిధంగా రైల్వేలలో కూడా రాయితీలను ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 70 నుంచి 90 లక్షల మంది వృద్ధులకు ఈ లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైళ్ళు కూడా రాష్ట్ర ఉన్నత శాఖ అధికారుల దగ్గర కదులుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా వృద్ధులకు కూడా బస్సు ఛార్జీల్లో రాయితీ ఇవ్వడం అనేది ఒక ఆలోచించదగ్గ విషయంగానే చెప్పుకోవచ్చు.